అభిమానులు ఆశపడుతున్నట్లుగా బాక్స్ ఆఫీస్ ని వసూళ్ల సునామీతో ముంచేసిన పుష్పరాజ్ ఇక మళ్ళీ వచ్చే అవకాశం లేదా? బన్నీ కమిట్ అవుతున్న వరుస సినిమాలు ఇప్పుడు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయా? ఇక రీసెంట్ గా సుక్కు కూడా ఇదే విషయంపై ఇండైరెక్టర్ గా హింట్ ఇస్తున్నాడా? హ్యావ్ ఎ లుక్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్ అంటూ గత రికార్డులని కాల్ చేసిన పుష్పరాజ్ మళ్ళీ వస్తే బాగుండని కోరుకొని అభిమాని ఉండడు. పుష్ప 3 ర్యాంపేజ్ అంటూ పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో హడావిడి కూడా బాగానే చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మన రౌడీ హీరో నటిస్తాడన్న వార్తలు అయితే నెక్స్ట్ లెవెల్. దీంతో తనదైన యాక్షన్తో 2 భాగాల్లో అలరించిన బన్నీ మరోసారి పుష్ప 3గా వస్తాడని ఆశపడ్డారు అభిమానులు. అయితే ప్రస్తుతం అట్లీకి కమిట్మెంట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మైథాలజీ కోసం చేతులు కలపనున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్లు కర్చీఫ్లతో సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరోవైపు పుష్ప 2 కారణంగా జరిగిన సంధ్యా థియేటర్ ఇష్యూ, మరోవైపు నెలల తరబడి జుట్టు గెడ్డం పెంచాల్సి రావటం వంటి కారణాలతో అల్లు అర్జున్ ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపించే అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఇక ఈ మధ్య చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుక్కు ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెప్పుకొచ్చారు. పుష్ప 2 క్లైమాక్స్ లో ఇచ్చిన లీడ్ ప్రకారం 3వ భాగంలో విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్ ఉండే అవకాశం ఉందా అని యాంకర్ అడగ్గా చాలా ఇంటెలిజెంట్ గా తప్పించుకున్నాడు డైరెక్టర్ సుక్కు. అది 2025లో ఉన్న తనకు తెలియదని, 2026లో ఈ స్క్రిప్ట్ రాసే సుకుమార్ని అడగమని చెప్పి స్మార్ట్ గా తప్పించుకున్నాడు. అయితే సుక్కు తన తర్వాతి సినిమాని రామ్ చరణ్ తో కమిట్ అయిన సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. ఇక సుక్కు సినిమా మొదలెడితే 1 year కి తక్కువ కాకుండా సినిమాని రిలీజ్ చేయలేడు. ఇక ఇన్ని కమిట్మెంట్స్ మధ్య పుష్ప 3 వస్తుంది అనుకోవటం అత్యాశే అని చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.